తెలంగాణ ఫిలిం గద్దర్ అవార్డులో భారీ అవినీతి జరిగిందా? టెండర్లో గోల్మాల్ ఎక్కడ జరిగింది? రిజెక్ట్ అయిన కంపెనీకి మళ్లీ టెండర్ ఎందుకు కట్టబెట్టారు? ఏమైనా ముడుపులు అందాయా? అవార్డు ఫంక్షన్ నిర్వహణలో కూడా కమిషన్ల కకృతి కోసం పాకులాడారా? ముఖ్య నేత పేషి నుంచి ఆదేశాలు వెళ్లినందుకే టెండర్ ఇచ్చారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గద్దర్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమం ఈ నెల 19న హైటెక్స్ లో జరిగింది. అయితే ఈ ప్రోగ్రాం టెండర్ల విషయంలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యక్రమం అరేంజ్మెంట్స్ నిర్వహణ కోసం టెండర్లు పిలిచింది ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీనికోసం 3 సంస్థలు టెండర్లు వేసి పోటీ పడ్డాయి. 25 లక్షల టెండర్ అప్లికేషన్ కోసం డిపాజిట్ చేశాయి. ముఖ్యంగా 2 సంస్థలు పలు కారణాలతో డిస్క్వాలిఫై అయ్యాయి. కేవలం ఒక్క కంపెనీకే టెండర్ దక్కింది. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా డిస్క్వాలిఫై అయిన కంపెనీ తెరపైకి రావడం, ఆ సంస్థకే టెండర్ వెళ్లింది. దీంట్లో తెర వెనుక మంత్రాంగం జరిగిందని, ఫలానా కంపెనీకి టెండర్ ఇవ్వాలని ముఖ్య నేత పేషి నుండి ఫోన్ వెళ్లిందని చర్చ జరుగుతోంది. గద్దర్ ఫిల్మ్ అవార్డుల నిర్వహణకు విజ్ క్రాఫ్ట్స్, అలియన్స్ ప్రో, జ్ఞాపిక అనే 3 కంపెనీలు టెండర్ డిపాజిట్ చేశాయి. ఇందులో ముఖ్యంగా విజ్ క్రాఫ్ట్స్ అనే సంస్థ డిపాజిట్ హార్డ్ కాపీ చూపెట్టకుండా సాఫ్ట్ కాపీ చూపెట్టడంతో టెక్నికల్ గా డిస్క్వాలిఫై అయింది. రెండో సంస్థ అలియన్స్ ప్రో బిడ్ అమౌంట్ ఎక్కువ వేయడంతో డిస్క్వాలిఫై అయిపోయింది. తక్కువ బిడ్ అమౌంట్ తో హార్డ్ కాపీ ఇవ్వడంతో జ్ఞాపిక అనే సంస్థ టెండర్ దక్కించుకుంది. కానీ ఏం జరిగిందో తెలియదు. టెక్నికల్ గా డిస్క్వాలిఫై అయిన విజ్ క్రాఫ్ట్స్ అనే సంస్థకు టెండర్ కట్టబెట్టారు. ఈ విషయంలో తెర వెనుక ఓ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ముఖ్య నేత పేషి నుంచి ఫోన్లు వెళ్లాయని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే విజ్ క్రాఫ్ట్ సంస్థకు టెండర్ దక్కిందని తెలిసిందే. డిస్క్వాలిఫై అయిన సంస్థకు టెండర్ కట్టబెట్టడం వెనుక ఎవరికి లబ్ధి చేకూరింది? కమిషన్ల అందాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫైనాన్షియల్ గా, టెక్నికల్ గా జ్ఞాపిక కంపెనీకే టెండర్ దక్కాల్సి ఉంది. కానీ విజ్ క్రాఫ్ట్స్ కు టెండర్ వెళ్లింది. ఇందులో ముందస్తుగా ముడుపులు వెళ్లాయా లేక కమిషన్లు ఇచ్చారా? అందుకే ముంబైకి చెందిన కంపెనీకి టెండర్ ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్క కంపెనీకి ఈ విధమైన లబ్ధి చేకూర్చడంపై ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.